హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు విశ్వ రహస్యం. ఓంకారం జపం స్త్రీలు చేయొచ్చా చేయకూడదా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓంకారం జపం చేయొచ్చా లేదా అనేది స్పష్టంగా చెప్పబడలేదు. కానీ కొన్ని సాంప్రదాయాలు, నమ్మకాల ప్రకారం స్త్రీలు ఓంకారాన్ని జపించకూడదు అని చెబుతారు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. శారీరక కారణాలు. స్త్రీల శారీరక నిర్మాణం, పురుషుల శారీరక నిర్మాణం వేరుగా ఉంటుంది. ఓంకారం జపించడం వల్ల శరీరంలో కొన్ని కంపనాలు వస్తాయి. ఈ కంపనాలు గర్భాశయంపై ప్రభావం చూపుతాయని, ఇది స్త్రీలకు మంచిది కాదని భావిస్తారు. సాంప్రదాయ కారణాలు. కొన్ని పురాతన గ్రంథాలలో స్త్రీలు ఓంకారాన్ని జపించకూడదని పేర్కొనబడింది. కానీ ఈ గ్రంథాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక కారణాలు. ఓంకారం అత్యంత శక్తివంతమైన మంత్రం. దీనిని జపించడానికి కొన్ని నియమాలు పాటించాలి. స్త్రీలు కొన్ని ప్రత్యేక సమయాల్లో ఈ నియమాలు పాటించడం కష్టం. అందుకే ఓంకారం జపించకూడదని చెబుతారు. అయితే ఆధునిక కాలంలో చాలామంది స్త్రీలు ఓంకారాన్ని జపిస్తున్నారు. దీనివల్ల వారికి ఎలాంటి హాని కలగడం లేదు. ఓంకారం జపించడం వల్ల మనసుకు ప్రశాంతత, ఏకాగ్రత లభిస్తాయి. ఇది ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. కాబట్టి స్త్రీలు ఓంకారం జపించవచ్చా లేదా అనేది వారి వ్యక్తిగత నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. దీని గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఓంకారం జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు. మనసుకు ప్రశాంతత లభిస్తుంది, ఏకాగ్రత పెరుగుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, నిద్రలేమి సమస్య తగ్గుతుంది, శరీరానికి, మనసుకు శక్తి లభిస్తుంది. ఓంకారం జపించే విధానం. ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోవాలి. శ్వాసను నెమ్మదిగా పీల్చి వదలాలి. ఓంని నెమ్మదిగా, స్పష్టంగా జపించాలి. రోజుకు కొన్ని నిమిషాలు ఓంకారం జపించడం మంచిది. చివరగా, ఓంకారం జపించడం వల్ల ఎలాంటి హాని కలగదు. ఇది మీ వ్యక్తిగత నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.